హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారా సేమియా ఉప్మా ఎంత టేస్టీగా ఎమ్మీగా ఉందో? ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా బాగా తింటారు. దానికి కాంబినేషన్గా నేనైతే షుగర్ వేసుకొని తింటాను. దీనికోసం రెసిపీ ముందు పెట్టున్నానండి, ఫస్ట్ ఈ వీడియో చూపిస్తున్నాను. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పల్లీ చట్నీ కూడా బాగుంటుంది, బట్ ఉప్మా అయితే నేను షుగరే వేసుకొని తింటాను. జీడిపప్పు అయితే క్రిస్పీగా క్రంచెస్గా బాగుంది. ప్లీజ్ ఇలా ట్రై చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాం. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో సేమియాలు వేసుకొని, సేమియాలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా స్లిమ్లో పెట్టి వేపుకోవాలి. అవి మనకి ఇంకా బ్రౌన్గా కనిపించాలంటే అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి వేపితే మనకి చాలా బ్రౌన్గా కనిపిస్తాయి. ఒకే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాం. సేమియాలు అయితే వేగిపోయాయండి. సేమియా తీసి పక్కన పెట్టి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని అందులో ముందుగా ఒలిచిపెట్టుకున్న జీడిపప్పులు వేసుకున్నాను. జీడిపప్పులు కొంచెం అట్లా ఆయిల్లో కలిపేశాక మినప్పప్పు వేసుకున్నాను. కొంచెం పచ్చెనగపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. అంటే తింటుంటే పప్పుగా బాగుంటుంది అవన్నీ వేసుకుంటే. వేరుశనగపప్పు కూడా వేసుకోవచ్చు, బట్ మా పిల్లలు వేరుశనగపప్పు వేస్తే తినరండి. అందుకోసంగా నేను అవే వేసుకున్నాను. పోపు గింజలండి, అన్నీ కలిపి పెట్టుకున్న జీలకర్ర, ఆవాలు అన్నీ కలిపేసి అవి కూడా వేసుకొని, పచ్చి కరివేపాకు 1 రెబ్బ వేసుకున్నాను. అన్నీ స్లిమ్లో పెట్టి వేయించుకుంటున్నాను. ఎండుమిర్చి కావాలంటే ఎండుమిర్చి వేసుకోవచ్చు, పచ్చిమిర్చి కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నేను ఎండుమిర్చి వేసుకుంటా, పచ్చిమిర్చి వేయను. అవి కొంచెం బ్రౌన్గా వేగాక కట్ చేసి పెట్టుకున్న చిన్నవి 2 ఆనియన్స్ వేసుకున్నాను. వేసి వేపుకుంటున్నాను. ఆనియన్ కూడా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకున్నాను. అంటే ఇంకా ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపితే అవి మాడిపోతాయని ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. 2.5. ఆ వాటర్లో కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అది బాగా తెరలేక కొంచెం కొత్తిమీర చల్లుకున్నాను. మీకు కావాలంటే పచ్చి బఠానీ, క్యారెట్ అవి కూడా వేసుకోవచ్చు, బట్ అవన్నీ ఇవి వేస్తేనే అన్నీ తీసి పెట్టి తింటారు. ఆ బఠానీలు అవన్నీ వేసాను అనుకో, అవన్నీ తీసి పెడతారు. అవి నీళ్ళు బాగా తెరలేక మనం ముందుగా వేయించుకున్నాం కదా సేమియా, అది దీంట్లోకి యాడ్ చేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుతాను. అది అలా అవేటప్పుడు ఉప్పుకు సరిపోయిందా లేదా ఒకసారి చూసుకున్నాను. ఉప్పు అయితే ఫస్ట్ వేసిందే సరిపోయింది. ఇంట్లో ఎంతో ఈజీగా త్వరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఏదన్నా ఉంటే అది సేమియా ఉప్మా. ఇదిగో ఈ విధంగా అయితే వచ్చింది. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.